పోవాలి. ఈ రాష్ట్రంలో అందరినీ ఒకే రకంగా చూడాలి. మన దేవాలయాలు మనం రక్షించుకోవాలంటే, మన దేవాలయాల భూములను మనం రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించిన మిత్రులారా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణని మనం రక్షించగలుగుతుంది. అందుకే మేము చెప్పినాము, సేవ్ తెలంగాణ, ఓటు బీజేపీ అని. బీజేపీయే తెలంగాణను రక్షించగలుగుతుంది. మనం గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలు చూసినట్టు విషయాన్ని చూసాం మనం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, మార్పులు చూడండి. ఈరోజు తెలంగాణలోనే కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాయి. మీకు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తుందంటే అది మోదీ గారు చేపట్టే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు స్వనిధి కార్యక్రమం ఇస్తున్నారంటే ఉపాధి కోసమో, అది నరేంద్ర మోదీ గారి వాళ్ళు ఇస్తుంది. మీ స్ట్రీట్ లైట్లు ఎలుగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేపట్టే ఎలుగుతూ ఉంది. కానీ ఈ రేవంత్ దీను, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఈ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, కానీ చేసింది ఏం లేదు. ఇంతమంది మన మిత్రులు అంటున్నారు, రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు రాహుగా, అటు కేటీఆర్ గారు కేతుగా, ఈ ఇద్దరు రాహు కేతులు ఈ తెలంగాణని మొత్తం కూడా నాశనం చేశారు. తెలంగాణని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి, కమలం గుర్తుకు ఓటేసి, ఈ ఆసిఫాబాదు అదేవిధంగా కాగజ్ నగర్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అభ్యర్థించడానికి ఈరోజు మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చారు. వారు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు తర్వాత మళ్ళీ మాట్లాడతాం. కానీ ఇంతమంది చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ రెండు మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా